భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు పోరాడి సాధించుకున్న నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు రక్షణకై కార్మికులంతా ఏకం కావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఔట రవీందర్ అన్నారు. ఇందుకోసం ఈ నెల 20న జిల్లా కలెక్టరేట్ వద్ద జరుగు ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం తాపీ కార్మిక సంఘం సమావేశం సుందరయ్య భవన్లో జరిగింది. సమావేశంలో వారు మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా ఏర్పడిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తుందని ఆరోపించారు. 1% పన్నుల ద్వారా సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను ఆరోగ్య పరీక్షల పేరుతో సిఎస్సి హెల్త్ కేర్కు అక్రమంగా నిధులు కట్టబెడుతూ దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. ప్రమాద మరణాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం ద్వారా కార్మికులు నష్టపోతున్నారని అన్నారు. 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు 9,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్ లాంటి సౌకర్యాలు కల్పిస్తూ సంక్షేమ బోర్డును బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు ప్రైవేటు ఏజెన్సీలను ప్రోత్సహిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. సంక్షేమ బోర్డు రక్షణకై ఈ నెల 20న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాలో భవన నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ పట్టణాధ్యక్షులు సలివోచు సైదాచారి, తాపీ కార్మిక సంఘం పట్టణ గౌరవ అధ్యక్షులు సాగర్ల మల్లయ్య, పట్టణ కార్యదర్శి జేరిపోతుల యాదయ్య, నాయకులు శ్రీనివాస్, బ్రహ్మయ్య, అన్నం శ్రీను, దామోదర్ రెడ్డి, నేరటి జానయ్య తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ రంగంలో తాపీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వారం రోజుల పాటు సమ్మె చేసి కూలీ రేట్లు, స్క్వేర్ ఫీట్ రేట్లు పెంచుకోవడం జరిగింది. ఆ పెరిగిన రేట్ల ప్రకారం యజమానులు, ఇంటి యజమానులు కానీ కార్మికులు కానీ అందరూ యథావిధిగా అమలు జరుపుకునే విధంగా, సహకరించే విధంగా చూడాలని చెప్పేసి సిఐటియుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసి లేకుండా చేయడానికి కుట్రలు చేస్తూ ఉంది. కార్మికుల సెస్తో ఏర్పడినటువంటి లక్షల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాల మీద కార్మిక వర్గం ఏకం కావాలని చెప్పేసి తెలియజేస్తూ సంక్షేమ బోర్డు ద్వారా ఇప్పటికీ పిల్లల చదువుల కోసం, స్కాలర్షిప్ల కోసం అదనంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు 50 సంవత్సరాలు నిండిన నిర్మాణ కార్మికులకు 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఇస్తున్న పెంచినవి కూడా ఇన్సూరెన్స్ అనేది ప్రమాద బీమా సంబంధించినటువంటిది ఇన్సూరెన్స్ వాళ్ళకు అప్పచెప్పి దాని ద్వారా నష్టం జరిగే ప్రమాదం ఉంది. డైరెక్ట్ సంక్షేమ బోర్డు ద్వారానే ఈ ఇన్సూరెన్స్ని అమలు చేయాలని చెప్పేసి కూడా సిఐటి నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జూలై 1 నుండి 7 వరకు నల్గొండ పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో మొత్తం కూడా 3 సంఘాలు జేఏసీగా ఏర్పడి నల్గొండ పట్టణంలో కార్మికులందరికీ సంబంధించి, అదేవిధంగా ఇంటి యజమానులకు స్క్వేర్ ఫీట్ పెంచుకోవడం కొరకు ఇవన్నీ కూడా సమావేశం చేసుకొని పని బంద్ పెట్టి ఒక రేట్లు పెంచుకోవడం జరిగింది. దాని అందరూ కూడా ఇంటి యజమానులు, కార్మికులు, మేస్త్రీలు, అడ్డమీది కూలీలు, పారగాళ్ళందరూ కూడా ఈ యొక్క పెంచుకున్న రేట్లను అమలు చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన దాదాపు 5,000 కోట్ల రూపాయల్లో ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తున్నారు. దానికి వ్యతిరేకంగా సిఐటియు బిల్డింగ్ వర్కర్స్ వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా రేపు 20వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దని చెప్పేసి, అదేవిధంగా సిఎస్ఆర్ సెంటర్ల ద్వారా చేసే మెడికల్ టెస్ట్ను రద్దు చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఈ 2 అంశాల మీదనే ఈ యొక్క 20వ తారీఖు నాడు ధర్నా ఉంటుంది. ఈ ధర్నా కార్యక్రమంలో బిల్డింగ్ రంగంలో పనిచేస్తున్న అన్ని రకాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా అడ్డమీది వచ్చే కార్మికులు కూడా అందరూ కూడా లేబర్ కార్డు తీసుకోవాలి. ప్రమాదాలు జరిగినప్పుడు ఆ కుటుంబాలు అనాథలవే పరిస్థితి ఉన్నది. దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి కార్మికుడు యూనియన్లో సభ్యత్వం తీసుకొని లేబర్ కార్డు తీసుకుంటేనే వారు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వెల్ఫేర్ బోర్డు నుంచి అందే అవకాశం ఉంటుంది. కనుక దీన్ని అందరూ కూడా గమనంలో పెట్టుకొని కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున లేబర్ కార్డు తీసుకొని ఈ యొక్క అనేక లాభాలు ఉన్నాయి, ఆ లాభాలని ఆ కార్మిక కుటుంబాలు పొందే విధంగా చర్యలు చేపట్టుకోవడం కోసం ఆ రకమైన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా, ఈ సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మన జేఏసీ సందర్భంగా రేట్ల గురించి పెంచుకోవడం జరిగింది. కావున మేస్త్రీలకు కూడా స్క్వేర్ ఫీట్ కూడా ఇంటి యజమానులు కూడా అర్థం చేసుకొని జర ఆలోచించగలరు. నిత్యావసర రేట్లు కూడా పెరిగినవి. ఆటో కిరాయిలు, సిమెంటు, ఇసుక, దానికి సంబంధించి ఇంటి యజమానులు కూడా రిక్వెస్ట్ చేయగలని
తెలియజేస్తున్నాం. రేట్లు పెంచుకోవడం కోసం 7 రోజుల క్రితం నుంచి సమ్మె చేసి భవన నిర్మాణ కార్మికులు రేట్లు పెంచుకోవడం జరిగింది. సిఐటియు పోరాటం నినాదంతో ఐక్యతగా ఉండి చేస్తే తప్ప ఇప్పుడు పెరిగిన రేట్లకు నిత్యావసర వస్తువుల రేట్లకు అనుగుణంగా మనకు కూలీ రేట్లు పెరిగే అవకాశం లేదు. కాబట్టి నిర్మాణ రంగ కార్మికులు, తాపీ కార్మికులు అందరూ కూడా ఐక్యతగా ఉండి ఈ రేట్లను అమలు చేసుకుంటారని ఆశిస్తున్నాం.